హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు 9390. ఈ రోజు అయితే గాంధారి వనంకి వెళ్ళాం ఫ్రెండ్స్. గాంధారి వనంలో ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి ఎలాగా లోపల ఏంటిది అనేది మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఎంట్రన్స్లోనే ఒక మంకీ వచ్చింది. సరే అని చెప్పి మా పాపని అక్కడ పాండా బొమ్మ ఉంటే పాండా బొమ్మ మీద కూర్చోబెడదాం అంటే కూర్చొని సరే అని చెప్పి జింక బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళాము. జింక బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టంగానే ఆడుకుంటుంది జింకతోని. అసలు చూడండి, పాండా అంటే డేంజరు, జింక అయితే ఫ్రెండ్లీ అని చెప్పి అసలు తనకి ఎలా తెలిసింది. అసలు జింక మీద ఆడుకుంటుంది మంచిగా. తర్వాత సరే అని పులి దగ్గర తీసుకెళ్తే అసలు పులి దగ్గర అస్సలు కూర్చొని ఉంటుంది. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ కొట్టి, వద్దు అది ఏం కాదు బొమ్మనే అమ్మ, అది ఏం అనదమ్మా అంటే మళ్ళీ కొట్టు కావాలంటే అప్పుడు కూర్చుంది. అప్పుడు తర్వాత మళ్ళీ జింక వెళ్ళాము, బంగారు జింక దగ్గరికి వెళ్ళాము. బంగారు జింక అయితే భలే ఉంది ఫ్రెండ్స్. అసలు గోల్డ్ కలర్ వేశారు, దానికి గోల్డ్ పెయింట్ వేసి మంచిగా ఉంది. తర్వాత ఒక బాబు అయితే జింకతో ఆడుకుంటున్నాడు, దాన్ని అయితే కొడుతున్నాడు, చెవు పట్టుకున్నాడు, పద అంటున్నాడు. తర్వాత పులి దగ్గరికి వచ్చి, హాయ్ పులి బాగున్నావా అన్నాడు. బాగున్నా ఎక్కు బాసు అంది. ఎక్కుతానంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కిచ్చేశారు. సరే అని చెప్పి మనం పక్కన ఇంకొక కాటేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒకటి కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్ మంచిగా ఉంది, సిట్టింగ్ ఏరియా. ఇక్కడ వర్షం పడ్డా కానీ ఏం కాకుండా పైన రూఫ్ గీఫ్ అంతా బాగానే ఉంది. కాకపోతే చల్లు అనేది లోపలికి వస్తుంది వర్షం వస్తే. చాలా అంటే చాలా బాగా చేశారు ఇది. ఇక తర్వాత మనం కిందికి వెళ్ళిపోయినాక అలాగా స్ట్రైట్గా వెళ్ళి లోపల ఎంట్రన్స్లోకి ఇక్కడ కొంచెం కిందికి దిగినాక ఇది ఏంటంటే మనకి రూట్ మ్యాప్ అనేది ఉంది. రూట్ మ్యాప్ మనం ఆ గాంధారి వనంలో ఆ లోపల ఎక్కడెక్కడ ఏమేమి తిరుగుతామో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందనేది మొత్తం ఉందన్నమాట రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్ ప్రకారం మేము చెరువు దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఆ చెరువు దగ్గరికి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఇక్కడ ఒకటి పెద్ద చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏర్లు కట్ చేసి మొత్తం అంటే దీనికి కెమికల్స్తోని ఈ చెట్టు పాడైపోకుండా, దీని మీద వర్షం నీళ్ళు కూడా పడకుండా దీనికి మంచి సెటప్ చేశారు. తర్వాత ఒకటి పెద్ద చెట్టు ఉంది. ఇక్కడ చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. దీనికి ఒక దగ్గర ఇట్లా గద్దె కట్టారనమాట, కూర్చొని భోజనాలు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి ఫుడ్ అనేది మనం అక్కడ వండుకోవడానికి కుదరదు, బయట నుంచి తీసుకొచ్చుకొని తినొచ్చు. ఇక్కడ ఒకటి చిన్న చెరువు ఒకటి ఉంది. ఈ చెరువు దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చిన్నది బ్రిడ్జ్ లెక్క ఉంది. దీని కింద అయితే వాటర్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ మీకు కింద అటు ఇటు వాటర్ ఉన్నాయి. మేము ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ చూసాము. అక్కడ చిన్న ఫంక్షన్ ఎవరో చేసుకుంటున్నారంట. పిక్నిక్ స్పాట్ చెప్పాలంటే, పిక్నిక్ స్పాట్. పర్ హెడ్ 30 రూపీస్ తీసుకున్నారు. మేము వాళ్ళని అడిగామన్నా దీనికి ఇట్లా ఫంక్షన్ లాగా చేసుకుంటే ఏమన్నా పే చేయాలా దీనికి ఏమన్నా అంటే, దీనికి పే ఏమి ఉండదు కానీ పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు అంతే అని అన్నారు. ఏమన్నా పిక్నిక్ లాంటివి చేసుకోవాలనుకున్నా అంటే బయట నుంచి క్యాటరింగ్ తెచ్చుకొని, ఇక్కడ మాత్రం వండుకోవడానికి అయితే కుదరదని చెప్పేశాడు అన్నయ్య. ఇక్కడ వండుకోవడానికి అయితే కుదరదు, పర్మిషన్ ఎవరు, ఫైర్ ఇదైతే ఇది జంగల్ కదా వద్దు అని అన్నారు. అందుకని పర్మిషన్ ఉండదంట. బయట నుంచి అయితే మనం ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినచ్చు, పార్టీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా ఎప్పుడు మంచి చుట్టుపక్కల నేను ఎక్కడెక్కడ తిరుగుతాను అక్కడ ఏదైనా మంచి వెకేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు తీసి షేర్ చేస్తాను.